రంగారెడ్డి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రెస్ అండ్ పోలీస్ అనే స్టిక్కర్లు చాలా మంది అర్హత లేని వాళ్ళు వేసుకుని ఉన్నారని సమాచారంతో స్పెషల్ డ్రైవ్ కట్టడి చేయడం జరిగిందని డీఎస్పీ కె నరసింహమూర్తి తెలిపారు. ఎవరైతే పోలీస్ ప్రెస్ స్టిక్కర్ అతికించుకుని దుర్వినియోగం చేస్తున్నారో అలాంటి వారిని గుర్తించి తొలగించడం కార్యక్రమం జరుగుతుందన్నారు. ట్రాఫిక్ ఆర్ఎస్ఐ గోవింద్, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు వారి సిబ్బంది 2 టౌన్ పరిధిలో సిఐ నాగార్జునరెడ్డి వారి సిబ్బందితో కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఎటు చూసినా ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల మీద కూడా పోలీస్ ప్రెస్ స్టిక్కర్లు దర్శనమిస్తున్నాయి. ఆధారాలు లేని వారు స్వయంగా తొలగించుకోవాలని లేదంటే తాము చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రెస్ అండ్ పోలీస్ అనే స్టిక్కర్లు చాలామంది అనాథరైజ్డ్ పర్సన్స్ వేసుకున్నారనే సమాచారం మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతున్నది. ఇది గత 4 రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము, కండక్ట్ చేయడం అనేది జరుగుతున్నది. ఇది గత 4 రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము, ఇది కంటిన్యూ అవుతుంది ఇంకా ఒక వారం రోజుల పాటు. ఈ స్పెషల్ డ్రైవ్లో కాళహస్తి సబ్ డివిజన్లో అయిన మా అధికారులు సిబ్బంది అంతా కూడా ఎవరైతే పోలీసు ప్రెస్ స్టిక్కర్స్ని అతికించుకొని దుర్వినియోగం చేస్తున్నారో అలాంటి వారిని గుర్తించి తొలగించడం అనే కార్యక్రమం జరుగుతున్నది. ఆ విధంగా వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మేము మిమ్మల్ని అవేర్నెస్ కల్పిస్తున్నాము, మీరు మీ అంతగా స్వచ్ఛందంగా తొలగించండి. అలా తొలగించకపోతే మేమే తొలగించడం అనేది చేస్తున్నాము. ఇంకా ఎవరైనా కూడా ఇంత చెప్పినప్పటికీ స్టిక్కర్ వేసుకొని తిరిగితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రెస్ అండ్ పోలీస్ అనే స్టిక్కర్లు చాలామంది అనాథరైజ్డ్ పర్సన్స్ వేసుకున్నారనే సమాచారం మీద